కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తమిళనాడులో టాప్ చైర్ ఖాళీ అవుతుందా? ఈ డౌట్ ఎందుకు అనేగా. దళపతి విజయ్ సీఎంగా సెటిల్, కమల్ హాసన్ నిర్మాతగా బిజీ, అజిత్ సినీ కెరియర్ కన్నా స్పోర్ట్స్ పై ఫోకస్ ఎక్కువ. ఇక మిగిలింది సూపర్ స్టార్ రజనీకాంతే. ఆయన కూడా రిటైర్మెంట్ తీసుకోబోతున్నారా? కోలీవుడ్ లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటి? వాచ్ ది స్టోరీ. కోలీవుడ్ లో కొన్నాళ్ళు రజనీకాంత్ వర్సెస్ కమల్ హాసన్ అన్నట్లుగా నడిచింది. ఆ తర్వాత విజయ్ అండ్ అజిత్ మధ్య పోటీ రసవత్తరమైంది. ఏది ఏవైనా ఈ నలుగురితోనే పోటీ, ఈ నలుగురిలోనే పోటీ అన్నట్లుగా చూశారు తమిళ తంబీలు. వీళ్లే అక్కడ టాప్ హీరోలు. కానీ తమిళనాడులో ఈ సమీకరణాలు మెల్లిగా మారిపోతున్నాయి. రజనీకి బాక్సాఫీస్ దగ్గర ధీటుగా ఎదుర్కొనే విజయ్ యాక్టింగ్ కెరియర్ కు బ్రేక్ ఇచ్చి పొలిటికల్ ఎంట్రీ తీసుకోవడంతో టాప్ రేసర్ ప్లేస్ ఒకటి ఖాళీ అయిపోయింది. జననాయగన్ తన చివరి సినిమాగా చెప్పుకుంటూ వచ్చాడు దళపతి విజయ్. ఆ మాటకే కట్టుబడిపోయాడు. సీఎంగా ఇంకో 5 ఏళ్లు బిజీ. ఈ మధ్యలో సినిమా చేసే ఛాన్స్ లేదు. కమల్ హాసన్ హీరోగా మార్కెట్ డౌన్ లో ఉండడంతో అరకొర సినిమాలు చేస్తూ నిర్మాతగా బిజీ అయ్యాడు. రజనీ, విజయ్, కమల్తో పోల్చుకుంటే అజిత్ కాస్త వెనకబడ్డాడు. వన్స్ అపాన్ ఎ టైమ్ ఈ ముగ్గురిని బీట్ చేసి టాప్ చైర్లో కూర్చుంటాడేమో అనుకున్నారు. కానీ సినీ కెరియర్ కన్నా స్పోర్ట్స్ పై ఫోకస్ పెంచడంతో తలాకు అంత సీన్ లేదని తేలిపోయింది. ఇక మిగిలింది సూపర్ స్టార్ రజనీకాంతే. ఈయనొక్కడే టాప్ ప్లేస్ కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ త్వరలో ఆయన కూడా రిటైర్మెంట్ ఇచ్చేస్తారట. తలైవర్ 175 రజనీకాంత్ చివరి సినిమా అంటూ కోలీవుడ్ లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. గతంలో కూడా రజనీ గురించి ఇలాంటి రూమర్స్ వచ్చాయి. కానీ తన పని తాను చేసుకుంటూ వెళ్లారు తలైవర్. బాబా తర్వాత భారీ గ్యాప్ ఇవ్వడంతో రజనీకి రావడం కష్టమనుకున్నారు. కానీ ఆ తర్వాత రికార్డు క్రియేట్ చేసిన చంద్రముఖి వచ్చింది. రోబో తర్వాత మరోసారి బ్రేక్ తీసుకుని మళ్లీ కంబ్యాక్ ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్స్ చూస్తే తలైవర్ బ్రేక్ ఇస్తారేమో, కానీ రిటైర్మెంట్ అనే ఆప్షన్ ఆయన డిక్షనరీలోనే లేదు అని అర్థమవుతోంది.